కథ కాదు జీవితం. నీ పేరేంటి బాబు? ప్రేమ్ కుమార్. ఏం చదువుకుంటున్నావు? ఇప్పుడు ఎంఎస్సీ ఆర్గానిక్ ఫస్ట్ ఇయర్. చెప్పు ప్రేమ్, ఇప్పుడు ఈ విషయంలో ఆ అమ్మాయి చెప్పినంతవరకు మీ ఇద్దరు ప్రేమించుకున్నారు, మీరిద్దరు కలిసి ఉన్నారు పెళ్లి కాకుండానే. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక బిడ్డకు తల్లి కూడా అయింది. మరి దీంట్లో నీ బాధ్యత ఎంతవరకు ఉంది? నువ్వు దాని గురించి ఏం చేయాలనుకుంటున్నావు అది మాత్రం చెప్పు. నేను యాక్చువల్లీ నేను తప్పు చేశాను, తెలిసి తెలియక ఏదో ఒక టైంలో చేశాను. అది ఇప్పుడు అబ్జర్వేషన్లో ఉన్నాను, నాకేం తెలియదు అప్పట్లో. అయితే అప్పట్లో తప్పు చేశాను కూడా కాబట్టి నాకు టైం కావాలని కూడా చెప్పాను. వీళ్ళు ఫోర్స్ చేయడం వల్ల నాకు మ్యారేజ్కి టైం కావాలి. నేను గ్రాడ్యుయేట్ అప్పుడు సెకండ్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నాను. ఫైనల్ ఇయర్ అయిపోగానే మ్యారేజ్ చేసుకుంటాను. ఎంఎస్సి ప్రిపేర్ కాకముందుకే ఫైనల్ ఇయర్ అయిపోగానే చేసుకుంటాను, అప్పటిదాకా వెయిట్ చేయమని చెప్పాను. వెయిట్ చేయలేదు. అప్పటికే కేసు పెట్టేశారు మేడం. కేసు పెట్టేసి అప్పుడు నా అంతకుముందుకే సర్టిఫికేట్ లాగేసుకున్నారు. రూమ్కి వెళ్ళి వాళ్ళ మామయ్యతో అటాక్ చేయడానికి వచ్చి సర్టిఫికేట్ తీసేసుకొని వెళ్ళిపోయాను. జైలుకి వెళ్ళి వచ్చాను. 10 days అక్కడ ఉన్నాను. నాతో పాటు మళ్ళీ మా చిన్న బావను కూడా పెట్టారు మేడం. ఇంకొకటి, నేను కాలేజీకి వెళ్ళినప్పుడు అప్పుడు సర్టిఫికేట్స్ లేవు మేడం. లేకున్నా ఫైనల్ ఇయర్ క్లాసెస్ వినడానికన్నా వెళ్ళాను కాలేజ్కి. వెళ్తే అప్పటికి మా ప్రిన్సిపాల్కి కాల్ చేశారు. వీళ్ళు కాల్ చేసి అబ్బాయి మీద కేసు అయింది, ఇట్లా జైలుకి వెళ్ళి వచ్చాడు, క్లాస్కి రానివ్వకండి అనేసి ఆల్రెడీ మెసేజ్ పంపించారు మేడం. కాల్ చేసి సార్కి 2-3 సార్లు కాల్ చేసి టార్చర్ పెట్టారు. అలా డిసెంబర్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మార్చిలో ఉంటాయి కదా, దానికోసం ఫీజు కట్టడానికి వచ్చాను. ఫీజు కూడా కట్టుకోము, నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేవు కదా, ఫీజు కూడా కట్టుకోము, నువ్వు వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి అని చెప్పారు. సరే మంచిది సార్ అనేసి నేను యూనివర్సిటీకి వచ్చేటప్పుడు ఫైన్తో కట్టాను మేడం. ఇక్కడ నుంచి బయట నుంచి పర్మిషన్ తీసుకొని ఫైన్తో కట్టేసి అట్లా ఎగ్జామ్స్ రాశాను మేడం. నేను ఒక్కటే మేడం, నాకు కెరీర్ దెబ్బతింటుంది, నాకు టైం కావాలని చెప్పాను. టైం లేదు, ఇప్పుడే మ్యారేజ్ కావాలనేసి బలవంతం పెట్టేది, అది నాకు ఇష్టం లేదని చెప్పాను. మరి ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిని వెయిట్ చేయమంటే ఎంతవరకు నీకు సబబు? నేను అదే చెప్పాను మేడం, పబ్లిక్ ఇష్యూ చేయకండి, నీకు నాకు మధ్యలో ఉండాలి కానీ పబ్లిక్ ఎందుకు ఇష్యూ చేస్తున్నావు అని చెప్పాను. లేదు మా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఏంటా అని చెప్పింది. అంటే రేపు అంటే కలిసి ఉండేది మీ వల్ల, నేనా ఇద్దరమే కదా ఉండేది, నువ్వు డిసిషన్ తీసుకోవాలని మీ వాళ్ళు చెప్తా అంటే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా అని చెప్పేసింది ఆమె. ఒక విషయం నువ్వు ఫ్రాంక్ గా చెప్పాలి, నువ్వు చదువుకున్నవాడివి కదా, నీకు చదువు లేనివాడు లేకపోతే అసలు బొత్తిగా ఏం తెలివి లేని వాళ్ళకైతే చెప్పే విధానమే వేరే. నిన్ను నేను అడగదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరిద్దరు చేసింది తప్పు పనే. తప్పు పని అంటే ఒక చాలా బోల్డ్ గా మీ ఇద్దరు కలిసి ఉన్నారు, పోనీ దానికి తగ్గట్టు మీకు తెలివి ఉందా అంటే అది మీరు చూపించలేదు ఇద్దరు కదా. మరి కలిసి ఉన్నారు, ఎందుకు నువ్వు పెళ్లి కాకుండా అమ్మాయితో కలిసి ఉండాల్సి వచ్చింది? నాకు తెలియదు మేడం అప్పుడు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే నాకేం తెలియదు, అసలు వాళ్ళు ఎందుకు రమ్మంటారు అనేది అర్థం కాలేదు, నాకు ఏం తెలియదు. ఇప్పుడు నాకు అబ్జర్వేషన్ లో ఉన్నా అసలు ఏం చేసాను నేనని, నాకు అప్పటి వరకు అప్పుడైతే ఏం తెలియదు మేడం. సరే, తెలిసి తెలియని నువ్వు తప్పు చేసావు, ఆ అమ్మాయి తప్పు చేసింది. బట్ ఆ అమ్మాయికి నువ్వెంత టార్చర్ పడ్డావు మరి నీ చదువుల్లో సర్టిఫికేట్స్ విషయాల్లో, మరి ఆ అమ్మాయి కూడా అంతకంటే ఎక్కువ టార్చర్ పడింది. నీకు అర్థమయ్యే ఉంటుందిగా, ఒక సమాజంలో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది పెళ్లి కాకుండా, ఒక పిల్లోడిని కనింది అంటే అసలు ఎలాంటి ఘోరమైన విషయాలు ఫేస్ చేయాల్సి వస్తుంది సొసైటీలో అన్న విషయం నీకు తెలుసు కదా. ఇందులో నీ బాధ్యత ఉంది. నాకు తెలిసి తెలియకుండా నేను చేశాను తప్పు అంటే అది సరిపోదు కదా. మరి తెలిసి తెలియకుండా చేసావో తెలిసి చేసావో, ఇప్పుడు మీ ఇద్దరికి ఒక బిడ్డ ఉంది, మరి ఆ విషయంలో నీ బాధ్యత ఉందిగా. ఒప్పుకుంటున్నా మేడం, కానీ ఇప్పుడు నేనైతే చేయలేని పరిస్థితి మేడం, ఏం చేయలేను. ఇప్పుడు నేను ఒక 3-4 times కాల్ లిఫ్ట్ చేయకుంటే మాట్లాడుతాను మేడం. కాల్ చేసి నా దగ్గర MP3 రికార్డ్ లేదు మేడం. ఆల్రెడీ నేను విజయభాస్కర్ సార్ చెప్పాను, సార్ నాకు ఇట్లా అయింది సార్ అంటే, SMS ఉన్నాయంటే SMS ఉన్నాయి సార్ నా దగ్గర. 2-3 సార్లు కాల్ లిఫ్ట్ చేయకుంటే తూ నీ బతుకు పోరా, నీ బతికింతేరా, ఇంకా అసలు కనీసం మనిషిలా చూస్తున్నారా అనిపిస్తుంది ఒకసారి. వీళ్ళు పెట్టే టార్చర్ ఏంది, మళ్ళీ నాకు భర్త కావాలని అనవేంది, అసలు నన్ను ఏం చేద్దామని లైఫ్ లో. నేను ఒక ప్రేమ చూసుకోవాలనుకుంటారా, లొంగ తీసుకొని కాపురం చేయాలనుకుంటారా? మరి నువ్వు అమ్మాయి చేసిన కాల్ ఎత్తకపోతే అమ్మాయి మైండ్ లో ఏమనుకుని ఉంటుంది, నన్ను మోసం చేసి ఇతను ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నాడు. మరి ఆ విషయం నువ్వు ఫోన్ ఎత్తి చెప్తుంటే అది వేరే విషయం. ఏమని చెప్పాలి మేడం? కాల్ చేసి
రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నేను చెప్పాలనా? అది నువ్వు ఎత్తకపోయినాక ఆ తర్వాత అమ్మాయి SMS పంపించిందని చెప్పావు కదా. లేదు ఉత్త కూడా మామూలుగా రీసెంట్ లా కూడా మేడం అసలు నాతో మాట్లాడితే ఏం నాకెందుకు ఫోన్ చేసిన ఫ్రీగా అసలు ఎప్పుడు మాట్లాడలే మేడం. నేను ఏమైంది నా బతుకు ఇట్లా అయింది మరి ఏంది మాట్లాడవా ఇలాంటి సిచ్యువేషన్ ఎన్నడూ కూడా నాకు ఫోన్ లిఫ్ట్ చేస్తే నాకు ఇంపార్టెంట్ ఇలాంటివి ఎన్నడూ మాట్లాడు. నువ్వు అమ్మాయి చేతికి దొరికేవా అలా మాట్లాడటానికి ఫ్రీగా? పోనీ అమ్మాయి వచ్చి మీ ఇద్దరు కూర్చుని మాట్లాడటానికి ఇవన్నీ జరిగాక నువ్వు అమ్మాయికి అసలు కనపడకుండా ఒకసారి ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేశాను మేడం. లిఫ్ట్ చేస్తే ఇలా ఫ్రెండ్ ఎవరో మాట్లాడుతుంది, శివ అంట ఎవరో తెలియదు. అయితే అన్నాడు మేడం ఫోన్ లిఫ్ట్ చేసి, అన్నా నేను శివ నన్ను SMS పంపింది పోతువే అని అన్నాడు మేడం. ఇలా పక్కన ఒక అమ్మాయి ఉంది కదే కదే నేను మాట్లాడతా కదే అని అంటే ఇంకా అమ్మాయి ఫోన్ పెట్టేసి మేడం నీకు బుద్ధి లేదా అని అమ్మాయి ఫోన్ పెట్టేసి. బాబు పుట్టాడు, బాబుని ఎప్పుడైనా చూసావా నువ్వు? చూడలేము. అంటే నీకు అసలు అలాంటి ఫీలింగ్సే లేవా నీకు? అంటే నేను ఎప్పుడు చూడాలని కూడా అనుకున్నాను. ఎందుకని? అంతే మామూలుగా జనరల్ గా ఉన్నా అట్లే ఉంది. అది కాదు బాబు, నువ్వు నీ మాటల్లో అసలు ఏదో చేసేసాను ఇంక నన్ను వదిలేయండి నాకు దీనికి సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నావు కానీ నేను అట్లేం మాట్లాడలేదు. మరి నీకున్న బాధ్యత ఏంటి, దాని గురించి ఏం చేయదలుచుకున్నావు? ఏం చేయలేను మేడం. ఎప్పుడు చేస్తావు? నాకు ఇంపార్టెంట్. నేను ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నా, నా కేసు కన్నా బిఫోర్ కూడా అదే చెప్తున్నా, నా కెరీర్ ఇంపార్టెంట్. ఆ అమ్మాయికి జీవితం అక్కర్లేదా? జీవితం ఇస్తాము, నా కెరీర్ బాగుంటే ఎవరిదైనా అందరూ నీది కూడా మంచిగా చూసుకోండి అని చెప్పిన. కెరీర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్, ఇవన్నీ చేసి ఇష్యూ చేయకు, ఇట్లా ఉంటే ఇబ్బంది అయితే మాత్రం డిస్టర్బెన్స్ అవుతుంది. నేను స్టడీ చేయాలి. అమ్మాయి లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది కదా, అమ్మాయి పెళ్లి కాకుండా ఒక బిడ్డకి తల్లి అయింది, మరి దానికి తెలవాలి మేడం ఎందుకన్నా అని. నువ్వు అన్న మాట చాలా తప్పదు. నేను అప్పుడు కూడా చెప్తున్నా మేడం, నేను ఒప్పుకుంటున్నా, కానీ ఇట్లా పబ్లిక్ తప్పని ఒప్పుకున్నాక మరి ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఏమైనా చేయాలి కానీ తప్పని ఒప్పుకుని చేతులు అడిగేసుకుంటే అయిపోతుంది. నేను అడిగేసుకోవట్లేదు మేడం, ఇప్పుడైతే నేను ఏం చేయలేని పరిస్థితి. ఉండమ్మా బాబుని మాట్లాడి. ఇప్పుడైతే నేను ఏం చేయలేని పరిస్థితి మేడం, నా కెరీర్ బాగుంటేనని నేను చెప్పేవాడిని. నాకు ఇప్పుడు నాకు టైం సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నా మేడం, నాకు కొంచెం టైం కావాలి. నేను ఒక్క విషయం నీకు చెప్తున్నాను, నువ్వు ఇంకా నీకు ఎంత వయసు ఇప్పుడు? 22 అంటే చాలా చిన్న ఏజ్ అనేది, అందుకే నీకు కొన్ని విషయాలు అర్థం కావట్లేదేమో. మరి ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి కాకుండా ఆల్రెడీ ఒక తల్లి అయిపోయింది, ఆ అమ్మాయి జీవితం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ఎందుకంటే నువ్వు ఇలా మాట్లాడితే ఇంకా అమ్మాయికి జీవితం నాశనం అయిపోయినట్టే. మరి నీకు రేపు పొద్దున ఆ అమ్మాయి రేపు కేసేసి నువ్వు అసలు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కూడా కూర్చొని చేస్తే నీ జీవితం కూడా నాశనం అవుతుందిగా. మరి నీ జీవితం నీకెంత ఇంపార్టెంటో ఆ అమ్మాయి జీవితం కూడా ఇంపార్టెంటేగా. నాదే నాకు ముఖ్యం, మిగతా వాళ్ళు ఎలా చచ్చినా నాకు పర్వాలేదు. ఇంపార్టెంట్ అంటలేదు మేడం, ఫస్ట్ నుంచి నేను అదే చెప్పిన. నా సర్టిఫికెట్లు తీసుకుపోయించి ఆ నుంచి నా లైఫ్ ఖరాబ్ చేసి. మరి నువ్వు చదువు మీద ఇంత ఇంట్రెస్ట్ ఉన్నవాడివి, ఈ మధ్యలో ఈ ప్రేమలు ఎందుకు, పెళ్లి కాక ముందు కలిసి ఉంటాలు ఎందుకు? తెలిసి తెలియక చేసిన తప్పని చెప్తున్నా మేడం. అది అనటం చాలా ఈజీ బాబు. రేపు పొద్దున ఎవరు ఏ పని ఇలా చేసేసి నేను తెలిసి ఒక మర్డర్ చేసి కూడా నేను తెలిసి చేయకుండా చేశాను నన్ను వదిలేయండి అంటే వదిలేస్తారా? 12 ఏళ్ల కుర్రవాటి మర్డర్ చేసినా వాడిని జూనియర్ జైల్లో పెడతారు కానీ తెలిసి తెలియకుండా చేసావని వదిలేరుగా. ఇది అలాంటి పనే. మరి నువ్వు వాళ్ళిద్దరి జీవితాన్ని కూలి చేస్తున్నట్టే నీ మాటలతో ఈ లెక్కలు. రేమనిపిస్తుంది నీకు చెప్పు? అదే మేడం కొంచెం టైం కావాలి, MSc కంప్లీట్ అయిపోయినాక టైం కావాలి. మరి అంతవరకు ఆ అమ్మాయి ఏం చేయాలి? ఇప్పుడు నేనైతే ఏం చేయలేను కదా మేడం. మరి ఆ అమ్మాయి నీ కొడుకు, ఆ విషయం మర్చిపోకు, ఆ అబ్బాయి నీ కొడుకు. మరి వాళ్ళ గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? వాళ్ళు ఏం చేయాలని అనుకుంటా? ఇప్పుడు అంటే నేనేం చేయలేను మేడం, ఆలోచించేంత శక్తి కూడా లేదు. ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలనేది కూడా నేనేం చేయలేను. నీకు అసలు ఆలోచన కూడా లేదా? లేదు మేడం, సొల్యూషన్ కూడా నా దగ్గర ఏం లేదు. సరే అయితే ఇప్పుడు నీతో మాట్లాడి నీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన షోలో లాయర్ గారు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడతారు.